ఆత్మ రక్షణకైన టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నా మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని నిత్యం ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాను. అలాగే నేను చిన్న ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి రాజ్, మరొకసారి కలిసి మీటలతో వాక్యాన్ని పంచుకునే గొప్ప భాగ్యాన్ని ఇచ్చారు. అయ్యా, మీరు మాట్లాడుతూ ఉండగా వినగల చెవులు, గ్రహించుకునే మనసు, అనుసరించే హృదయాన్ని మా అందరికీ మీరు దయచేయమని యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన సమర్పిస్తూ ఉన్నాం తండ్రి. అందరూ బాగున్నారా? ప్రియాదిని బిడ్డారా, మరొక శ్రేష్టమైన అంశాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. చూడండి, ఈరోజు నా అంశం ఏంటంటే సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. మంచి పేరు సంపాదించుకోవాలి ప్రియదిని బిడ్డారా. సుగంధ తైలము కంటే కూడా మంచి పేరు, సుగంధాలు, తైలాలు ఇవన్నీ కూడా మనిషిని ఉత్సాహపరుస్తాయి, ఆనందపరుస్తాయి. రెండవది, సెంటు కూడా చల్లుకుంటూ ఉంటాం, వాసన సువాసన రావాలని. కానీ ప్రియదిని బిడ్డలారా, ఇవన్నిటికంటే కూడా మంచి పేరు మేలు. అంటే మీ తల్లిదండ్రులు నీకు మంచి పేరు పెట్టలేదా? ఆ పేరు కాదండి. తల్లిదండ్రులు పెట్టిన పేరు, ఆత్మీయ తల్లిదండ్రులు పెట్టే పేర్లు, ఈ పేర్లు కాదు. భూమి మీద మనం మంచి పేరును సంపాదించుకోవాలి, అది మనకు మేలు. దినములన్నింటిలో మంచి పేరు సంపాదించుకోనా అంటారు తల్లిదండ్రులు. తల్లిదండ్రులు మంచి పేరు పెట్టలేదా? పెట్టారు. మళ్ళీ ఇంకో పేరు సంపాదించుకోవటం ఏంటి? అది ఎలా సంపాదించుకోవాలి? అసలు పేరు సంపాదించుకోవటం అంటే ఏంటండి అని ఆలోచన చేద్దాం ప్రియదిని బిడ్డలారా. సుగంధ తైలము కంటే కూడా మంచి పేరు మేలు. సుగంధం అనేది అది సువాసనకు సాదృశ్యము. మంచి తైలము అది, దాని ద్వారా అనేకమైన ఆరోగ్యానికి కూడా మంచిది అది. ప్రియదిని బిడ్డలారా, ఆలోచించండి. వాటన్నిటికంటే కూడా అంట మంచి పేరు మేలంట. మంచి పేరు కావాలి. మంచి పేరు ఎలా తెచ్చుకుంటాం అంటే, తల్లిదండ్రులు మంచి పేరు పెట్టలేదా మనకి? కాదు. మంచి పేరు అనేది ఎలా వస్తుంది, ఏ విధంగా వస్తుంది, ఏం చేస్తే వస్తుంది అనేది ఆలోచిద్దాం. తల్లిదండ్రులు పెట్టిన పేరు కాదండి, మనం సంపాదించుకోవాల్సిన పేరు. అంటే మనం ఎలా సంపాదించుకోవాలంటే సత్ప్రవర్తన ద్వారా, సత్క్రియల ద్వారా, మంచి కార్యాలు చేసి, మంచి పనులు చేసి, మంచి నడవడిక ద్వారా సంపాదించుకునే పేరు ఉంటుంది. చాలామంది అంటారు ఆయనకు మంచి పేరు ఉందండి అంటారు. ఆయనకున్న పేరు కాక మంచి పేరు ఉందండి అంటారు. ఏమిటా పేరు అంటే, అతను మంచివాడని, నీతిమంతుడని, మాట తప్పని వాడని, యథార్థవంతుడని, ఎవరికి అన్యాయం చేయడని, ఇవన్నీ కూడా మంచి పేర్లు, బిరుదులు అన్నమాట. ఈ పేరు సంపాదించుకోవాలి. ఆ పేరు వల్ల మనకి ఏంటో మేలు అంటే, జీవ కిరీటం ఉంది పరలోకంలో. ప్రియదిని బిడ్డలారా, ఆలోచన చేయండి. అందుకే ఈరోజు అంశము సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. చూద్దామా? ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము మొదటి నుంచి చదువుదాం. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు అన్నాడు. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. నిజమే, చాలామంది పైకి మంచి వస్త్రాలు కట్టుకుంటారు, మంచి ఈ లోకంలో ఉన్న పదవులు, ఈ లోకంలో ఉన్న పేరు ప్రదేశాలు సంపాదించుకుంటారు. కానీ వారి వ్యక్తిగత జీవితము, వారి సాక్ష్యము బాగోదు. కానీ చాలామంది పైకి అస్త్ర చల్లుకుంటారు, పైకి తెల్లటి వస్త్రాలు ధరించుకుంటారు, మనిషి వెళుతుంటే గుమాయించి వాసన, సువాసన కలిగి ఉంటారు, లోపల అంతరంగం కుళ్ళిపోయిన కంపుతో ఉంటారు. అందుకన్నాడు సుగంధ తైలము కంటే, పైన పూసుకునే వీటన్నిటికంటే మంచి పేరు కలిగి ఉండుట మేలు. ఎలా ఉన్నా ప్రియదిని బిడ్డ? మంచి పేరును కలిగి ఉన్నావా? నీ గ్రామంలో, నీ ఇంటివారు, నీ ఆయన వారి ముందు నీకు ఎలాంటి పేరుంది? ఎలాంటి సాక్ష్యం కలిగి ఉన్నావు? ఆలోచన చేయండి. తల్లిదండ్రులు పెట్టిన పేరు కదండి. తల్లిదండ్రులు నాకు మంచి పేరు పెట్టారన్నా అది కాదు. మంచి పేరును నీ క్రియల ద్వారా వచ్చేది మంచి పేరు. నువ్వు పుట్టుక ద్వారా వచ్చిన పేరు తల్లిదండ్రులు నియమించిన పేరు. కానీ నీవు సంపాదించుకోవాల్సిన మంచి పేరు ఒకటి ఉంది. అది ఏమిటంటే, సమాజంలో నువ్వు సత్ప్రవర్తన కలిగి, నీతి కలిగి, యథార్థత కలిగి, పరిశుద్ధత కలిగి, నీవు దేవుని యొద్ద నుండి, అలాగే మనుషుల దయ నుండి, దేవుని దయ నుండి నువ్వు మంచి పేరు సంపాదించుకోవాలి. ఇది రోజు నా అంశం. చూడండి, మంచి పేరును మనం ఎలా సంపాదించుకుంటాం, ఏం చేస్తే మంచి పేరు వస్తుంది అనగా, తల్లిదండ్రులు పెట్టిన పేరు కాదు, ఆత్మీయులు పెట్టిన పేరు కాదు, కానీ మనం సంపాదించుకోవాల్సిన పేరు ఒకటి ఉంది. అది నీకు మేలు. తల్లిదండ్రులు పెట్టిన పేరు వల్ల నీకేం మేలు ఉండదు. పేరును బట్టి దేవుడు పరలోకానికి ఇవ్వడం. నువ్వు అబ్రహాం అని పేరు పెట్టుకుంటే, అబ్రహాం అని పేరు పెట్టుకున్నావు, పరలోకం ఇవ్వడం. అబ్రహాంలా జీవిస్తే ఇస్తాడు. చాలా మంది బైబిల్లో ఉన్న పెద్ద పెద్ద దైవజనులు, ప్రవక్తల పేర్లు పెట్టుకున్నారు, కానీ బ్రతుకు కరెక్ట్గా ఉండదు, జీవితాలు కరెక్ట్గా ఉండదు. మరి వాళ్ళ పేరును బట్టి పరలోకం ఇస్తాడా? కాదు. క్రియల ద్వారా వచ్చే పేరు ద్వారా పరలోకాన్ని ఇస్తాడు. క్రియల ద్వారా, నడవడిక ద్వారా, ప్రవక్తల ద్వారా
నీ పరిశుద్ధమైన జీవితం ద్వారా నీకు ఒక పేరు వస్తుంది. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనములో మనం మంచి పేరు ఎలా సంపాదించుకుంటాం. 3వ వచనం చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనీయకుము, వాటిని కంఠభూషణగా ధరించుకునుము, నీ హృదయం అనే పలక మీద వాటిని రాసుకునుము. అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయనుంది మంచివాడవు అనిపించుకుందువు. అబ్బా, ఎంత మంచి మాటలండి. నీవు మంచివాడివని మంచి పేరును తెచ్చుకుంటావు. ఎప్పుడు? దయను సత్యమును నిన్ను విడిచిపోనీయకుము. దయా యెహోవా దయగలవాడు, ఆయన దయగలవాడని, యెహోవా దయాళుడని నువ్వు రుచి చూచి తెలుసుకున్నప్పుడు, ఆయనను నీ హృదయంలో సొంత రక్షకుడుగా అంగీకరించినప్పుడు నువ్వు దయగలిగి నడుచుకుంటావు, ఇతరుల పట్ల దయ చూపుతావు, దయగలిగి నడుచుకుంటావు. అప్పుడు సత్యము నిన్ను విడిచిపోదు. అనగా వాక్యము, సత్యం అంటే వాక్యము, వాక్యమైన దేవుడు నిన్ను విడిచిపోడు. అప్పుడు ఆ వాక్యమైన దేవుడు నీలో ఉన్నప్పుడు నీవు మనుషుల దృష్టికి దయనందుతావు, మంచివాడు అనిపించుకుంటావు, దేవుని దృష్టికి మంచివాడు అని పేరు తెచ్చుకుంటావు. హల్లెలూయా. ఇది సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. దేవుని దృష్టికి నువ్వు మంచివాడిగా ఉంటావు, మనుషుల దృష్టికి మంచివాడిగా ఉంటావు, మంచి పేరును సంపాదించుకుంటావు. ఎప్పుడు? దయను సత్యమును నేను విడిచిపెట్టకుండా కంఠభూషణముగా ధరించుకున్నాము. అంటే కంఠస్థము చేయాలి, వాటిని హృదయంలో ఉండాలి. 10 దినము నీ నేలకు ద్వారా వాటిని పదే పలుకుతూ ఉండాలి. నీ హృదయం అనే పలక మీద వాటిని రాసుకోమంటే హృదయము నిండిందాన్ని బట్టి నేలకు మాట్లాడుతుంది. నీ హృదయంలో ఆ వాక్యం అనే మాటలు నిండితే అప్పుడు నీకు దయగలిగిన మాటలు నీలో వస్తాయి, మృదువైన మాటలు నీలో వస్తాయి. సత్యమని నీ నడుచుకుంటావు, ఎవరికి అసత్యం చేయవు, ఎవరికి అన్యాయం చేయవు, మోసం చేయవు. అప్పుడు పలానా వ్యక్తి మంచివాడు, పలానా వ్యక్తి నీతిమంతుడు, పలానా వ్యక్తి పరిశుద్ధుడు అని నీకు మంచి పేరు వస్తుంది. అలాంటి పేరును నువ్వు సంపాదించుకోవాలి. సుగంధ తైలము కంటే కూడా మంచి పేరు నువ్వు కలిగి ఉండటం మేలు. నువ్వు ఆస్తి కలిగి ఉండటం మేలు కాదు, నువ్వు గొప్ప ఉద్యోగం కలిగి ఉండటం మేలు కాదు, గొప్ప ఆస్తులు కలిగి ఉండటం మేలు కాదు. మంచి ప్రవర్తన కలిగి మంచి పేరును సంపాదించుకున్నట నీకు మేలు. వాక్యం చెప్తుంది. ప్రియ సహోదరి, సహోదరుడా, ఎలా ఉన్నావు? నీకు ఎలాంటి పేరుంది? చాలామందికి వారి ప్రవర్తన బట్టి చాలా చెడ్డ పేర్లు. కొంతమందికి దొంగ అని పేరు ఉంటుంది, కొంతమంది మోసగాడని పేరు ఉంటుంది, కొంతమందికి అబద్ధకుడని పేరు ఉంటుంది, కొంతమందికి అన్యాయస్తుడని పేరు. ఇలాంటి పేర్లు వస్తూ ఉంటాయి. వాళ్ళు అలాంటి పేర్లు సంపాదించుకుంటారు. కారణం దేవుని వాక్యం వాళ్ళు లేదు, దేవుని వాక్యానుసారంగా వారు లేరు, దేవుని వాక్యానికి వారు లోబడలేదు కాబట్టి అలా ఉంటారు. బైబిల్లో పాపముతో పట్టబడిన స్త్రీ అనేది, పాపముతో పట్టబడిన స్త్రీ, ఆమె పేరు అది. పాపం చేస్తుంది కాబట్టి పాపపు స్త్రీ అని వచ్చింది ఆమె పేరు. ఆలోచన చేస్తున్నారా? బాగా ఆలోచించేయండి ప్రియమైన బిడ్డలారా. నువ్వేం చేస్తావో దాన్ని బట్టి నీకు ఒక పేరు వస్తుంది. తల్లిదండ్రులు పెట్టిన పేరు కాదు, ఆత్మీయులు సేవకులు పెట్టిన పేర్లు కాదు. నీవు నీ ప్రవక్తన ద్వారా వచ్చే ఒక పేరు ఉంటుంది. నువ్వు మోసం చేస్తే మోసగాడు అని నీకు పేరు వస్తుంది. యాకోబు తండ్రిని అన్నను మోసం చేశాడు, మోసగాడు అని పేరు వచ్చేసింది. కానీ దేవుడిని పట్టుకొని దేవుడిని పాదాలు విడవనప్పుడు ఖచ్చితంగా అతనికి దేవుడు ఎలాంటి పేరు ఇచ్చాడో తెలుసా? ఇశ్రాయేలు అని పెట్టాడు. ఆ పేరు ఎలాంటిదో తెలుసా? భూమి మీద ఇప్పటికీ కూడా అతని పేరు మీద ఒక దేశమే ఉన్నది, ఇశ్రాయేలు దేశం. ఎంత మంచి పేరు సంపాదించుకున్నాడు. మోసగాడే, అతని పేరు మోసగాడే, కానీ దేవుని యొక్క వాక్యాన్ని, సత్యాన్ని, దయాన్ని విడవకుండా పాదాలు గట్టిగా పట్టుకున్నాడు. ఆ సత్యమైన దేవుడి పాదాలు నన్ను దీవించిందాక నీ పేరేంట్రా? మోసగాడు. ఇక నుంచి నువ్వు ఇశ్రాయేలు, ఆశీర్వదింపబడిన వాడవు. చూసారా ప్రియమైన బిడ్డలారా, ఎంత మంచి పేరు సంపాదించుకున్నాడు యాకోబు, మోసగాడైన వాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు కూడా ఒకవేళ మోసం చేసేవాడిగా, అక్రమాలు చేసేవాడిగా, అన్యాయాలు చేసేవాడిగా నీకు పేరుంటే, ఆ పేరు కొట్టబడి నీకు మంచి పేరు కావాలంటే దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనీయకుండగా వాటిని నువ్వు కంఠభూషణగా ధరించుకొని నిజంగా నువ్వు అప్పుడు దేవుని దృష్టికి మంచివాడివని పేరు పొందుకుంటావు, మనసుల దృష్టికి మంచివాడవని పేరు పొందుకుంటావు. మంచి మాటలు ప్రియమైన బిడ్డలారా, వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు మంచి పేరును సంపాదించుకోవాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. ఈ వాక్యం వింటున్న ప్రియ తల్లి, ప్రియ చెల్లి, నీకు ఎలాంటి పేరుంది? గయ్యాల గంప అనే పేరు ఉంటుంది చాలా మందికి. ఎందుకంటే వారి ప్రవర్తన అలా ఉంటుంది, వారి మాట తీరు అలా ఉంటుంది. కొంతమందికి శాంతమూర్తి అని పేరు ఉంటుంది, దయగలిగిన స్త్రీ అని పేరు ఉంటుంది, గుణవతురాలు అని పేరు ఉంటుంది. ఇవన్నీ కూడా మనం సంపాదించుకునే పేర్లు ప్రియా దేవుని బిడ్డలారా.
ఇంకొక మాటను మనం చూద్దాం. చూడండి, అదే సామెతల గ్రంథము 21 అధ్యాయము 24వ వచనంలో ఇక్కడ ఒక ఆమెకి అహంకారి అయిన గర్విష్ఠునికి అపహాసకుడు అని పేరు, అట్టివాడు అమితము గర్వముతో ప్రవర్తించును. చూడండి, గర్విష్ఠుడైన వాడికి ఎలాంటి పేరు ఉంటుందంట? అహంకారి. ఏం చూసి అహంకారపడతాడు? ఆస్తిని చూసో, అంతస్తును చూసో, కులాన్ని చూసో, అందాన్ని చూసో, డబ్బును చూసో, పలుకుబడిని చూసో గర్వపడతాడే. అలాంటి వారికి ఏం పేరు ఉంటుందంట? అపహాసకుడు. ఇలా ఉన్నవాడు ఏం చేస్తాడంటే ఇతరుని తీసేసి మాట్లాడుతుంటాడు, తునికరించి మాట్లాడతాడు, హేళన చేసి మాట్లాడుతుంటాడు. అందుకని అతనికి వచ్చే పేరు, ప్రజలు పెట్టే పేరేంటో తెలుసా? అతనుకున్న గర్వాన్ని బట్టి, అహంకారాన్ని బట్టి ప్రజలు ఏం పెడతారంటే అపహాసకుడు అని పేరు పెడతారట. 24 వచనం, అహంకారి అయిన గర్విష్ఠునికి అపహాసకుడు అని పేరు, అట్టివాడు అమిత గర్వముతో ప్రవర్తించును. అందుకని వాడికి అలాంటి పేరు పెట్టారు. ఏమని? అపహాసకుడు అని గర్వం. చాలామంది ఈ లోకంలో గయ్యాలి, మూర్ఖుడని, వాడు దొంగ అని, అబద్ధం కోరి అని ఇలాంటి పేర్లు పెడుతుంటారు. తల్లిదండ్రులు పెట్టిన పేర్లు కావు ఇవి, వారి ప్రవక్తల ద్వారా ప్రజలు పెట్టిన పేర్లు ఇవి. ఆలోచన చేస్తూ ఉన్నారా? ప్రియమైన బిడ్డలారా, అదే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుని దృష్టికి మంచివాడవని, అలాగనే మనుషులు దేవుని దయ పొందుకున్నవాడవని, మంచివాడవని మంచి పేరును పొందుకుంటావు కదా. అందుకే సుగంధ తైలము కంటే మంచి పేరు కలిగి ఉండటం మేలు. ఆ పేరు కలిగి ఉండాలి. భూమి మీద నువ్వు ఎంత సంపాదించింది గొప్పది కాదు, కానీ నువ్వు మంచి పేరు కలిగి ఉండే, నువ్వు ఉన్నా లేకపోయినా ఆ పేరు స్థిరముగా నిలబడిపోతుంది. నీతిమంతుల పేరట సూర్యుడు ఉన్నంత కాలం సిగురిస్తూనే ఉంటుందంట. బైబిల్ చెప్పిన మాటల ప్రియమైన బిడ్డలారా, ఆలోచన చేయండి. నువ్వు ఎలాంటి పేరు కలిగి ఉన్నావు, ఎలాంటి సాక్ష్యం కలిగి ఉన్నావు, ఎలాంటి తత్వం కలిగి ఉన్నావు, ఎలాంటి క్యారెక్టర్ కలిగి ఉన్నావు, ఎలాంటి గుణ లక్షణాలు కలిగి ఉన్నావు, ఎలాంటి మనస్తత్వం కలిగి ఉన్నావు, ఎలాంటి పేరును కలిగి ఉన్నావో ఈరోజు ఈ వాక్యం ద్వారా నిన్ను పరిశోధన చేసుకోవాలని దేవుని పేరిట మనవి చేస్తూ ఉన్నాను ప్రియమైన బిడ్డలారా. ఇంకొక మాటను చూస్తే ఇంకొక పేరు కూడా 24:8 వచనం, కీడు చేయు పన్నాగములు పన్నువానికి తంటాల మారి అని పేరు పెట్టబడును. చూడండి, దేవుని యొద్దకు రాకుండా ఉన్నవాడు కీడు చేస్తాడు, దేవుని వాక్యము లేనివాడు కీడు కలుపుతాడు, కీడు కలిగిస్తూ ఉంటాడు, కీడు చేటుకు పన్నాగాలు పన్నుతూ ఉంటాడు. అలాంటి వారిని చూసి సమాజం ఏమంటారంటే, బైబిల్ పరిభాషలో ఏమంటున్నాడంటే తంటాలి మారి అని పేరు పెడతారంట అలాంటి వారికి. సహోదరి, ఒకవేళ నువ్వు కీడు కల్పిస్తూ పన్నాగాలు చేసేదానివా, కీడు కల్పిస్తూ ఇతరులకు కీడు చేయాలనుకునేవాడివా అయితే నీకు ఖచ్చితంగా నీకొచ్చే పేరేంటో తెలుసా? తంటాల మారి అని పేరు పెట్టబడతాది. ఆలోచన చేస్తున్నావా? నువ్వు పొందుకునే బిరుదేంటో తెలుసా? తంటాల మారి. ఇతరులకు కీడు కల్పించే వారికి వచ్చే పేరు ఇది. ఇతరుని అపహాసములు గర్వంగా ప్రవర్తించే వారికేమో అపహాసులు అనే పేరు, ఇతరులకు కీడు కలిగించేవారు పన్నాగాలు పన్నే వారికేమో తంటాల మారి అని పేరు పెట్టబడుతుంది. ప్రియమైన మండలారా, చూసారా నీకు ఎలాంటి పేరుంది? నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీకు మంచి పేరుందా? ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ గ్రామంలో ఉన్నా, నువ్వు ఏ పని చేస్తున్నా, నువ్వు ఎక్కడ ఏ పనిలో ఉన్నా నీకు మంచి పేరుందా? అక్కడ ఎలాంటి పేరు సంపాదించుకున్నావు? పనికి మాలిన వాడు అనే పేరు తెచ్చుకున్నావా? దొంగ, దోపిడి, మోసం చేసేవారు, అక్రమాలు చేసేవాడు, అన్యాయం చేసేవారు అని పేరు తెచ్చుకున్నావా? లేక స్వాత్రికుడు, దీన మనసు కలిగిన వాడు, మంచివాడు, దయగలిగిన వాడు, నీతిమంతుడు, నిర్దోషి, యథార్థవంతుడు అని పేరు తెచ్చుకున్నావా? ఎలాంటి పేరు సంపాదించుకున్నావు? ప్రియ సహోదరి, సహోదరుడా, నీ గురించే మాట్లాడుతున్నాడు దేవుడు. పరిశుద్ధాత్ముడు నీకే బోధిస్తున్నాడు. నువ్వు మనుషుల దృష్టికి మంచివాడిగా ఉన్నావా? దేవుని దృష్టికి నువ్వు మంచివాడిగా ఉన్నావా? నువ్వు దేవుని దృష్టికి మంచివాడిగా ఉంటే నువ్వు మనుషుల దృష్టికి కూడా మంచి పేరు తెచ్చుకుంటావు. దేవుని దృష్టికి నువ్వు మంచివాడిగా ఉండాలి అంటే సత్యమును, దయను ఎన్నడూ నీలో నుండి తొలగిపోనీయకుండా వాక్యమును నీ హృదయంలో భద్రంగా రాసుకోవాలి, దాచుకోవాలి, వాటి ప్రకారం నడుచుకోవాలి. అప్పుడు దేవుని దృష్టికి మంచివాడిగా, మనుషుల దృష్టికి మంచిదానిగా, మంచివాడిగా ఉంటావు, మంచి పేరును సంపాదించుకుంటావు. అందుకే ఈరోజు నా అంశం, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు కదా. ఆ పేరు ఎలా మేలు అవుతుందో ఈ వాక్యం ద్వారా చూస్తాం. చూడండి, సామెతల గ్రంథము
22వ అధ్యాయము 1 నుండి చదువుదాం. మొదటి నుండి. గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును, ఎండి బంగారముల కంటే దయను కోరదగినది. చూసారండి, ఏం కోరుకోవాలి, ఏమి సంపాదించుకోవాలి? గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును సంపాదించుకోవాలి. నీకు మంచి పేరు రావాలంటే నువ్వు దయను కోరుకోవాలి. దయ నీవు కోరుకోవాలంటే దయగలిగిన దయాళుడైన యెహోవాని రుచి చూచి తెలుసుకొని నీ హృదయంలోకి చేర్చుకోవాలి. అప్పుడు నువ్వు దయను కోరుకున్నావు, కనికరాన్ని కోరుకుంటున్నావు, ప్రేమను కోరుకుంటున్నావు, యేసయ్య కృపను కోరుకుంటున్నావు, రక్షణ పొందుకుంటున్నావు. ఆలోచన చేయి. వాక్కు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు దయగలిగిన వాడిగా ఉండాలి అంటే, నువ్వు దయగలిగిన వాడిగా ఉంటే దేవుని దృష్టికి మంచివాడిగా, మనుషుల దృష్టికి మంచివాడిగా ఉంటావు. అయితే మరి నువ్వు కోరుకోవాల్సిందేంటి? ఐశ్వర్యము కంటే మంచి పేరు కావాలి నీకు. ధనమన్నా కొన్ని రోజులకి పోతుంది, ధనమన్నా నీతో రాదు, ధనమన్నా కొన్ని రోజులకి శిథిలమైపోతుంది, ధనమన్నా కొంతవరకే నీకు ఉపయోగపడుతుంది. కానీ మంచి ప్రవక్తన కలిగి, వాక్యానుసారంగా నడుచుకుంటూ, దయ కలిగి, ఇతరుల పట్ల ప్రేమ కలిగి ఉంటే చనిపోయినా మంచి పేరు నీతో వస్తుంది. చనిపోయినా నీ పేరు భూమి మీద స్థిరంగా స్థాపింపబడుతుంది. నువ్వు చనిపోయినా నీ పేరు తరతరములకు ఇతరులకు మాదిరికరంగా ఉంటుంది. ఈనాడు మహాత్మా గాంధీ గారిని మనం గుర్తు చేసుకుందాం. సత్యాన్ని గ్రహించి సత్యాగ్రహం చేసి దీక్షలు పట్టి మనకు స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు. ఆయన ఇప్పుడు లేకపోయినా ప్రతి సంవత్సరం ఆగస్టు 15 రోజున మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన పేరు సంపాదించుకున్నాడు. ఏం పేరు సంపాదించుకున్నాడంటే మనకు స్వాతంత్రాన్ని తీసుకొచ్చాడు, సత్యాన్ని గ్రహించి సత్యాగ్రహం చేసి. అలాగనే మదర్ తెరెసా అనే ఒక ఆమె ఉంది. క్రీస్తుని తెలుసుకుని, మన దేశం ఆమె కాదు, మన రాష్ట్రానికి చెందిన ఆమె కాదు, మన దేశానికి చెందిన ఆమె కాకపోయినా క్రీస్తు ప్రేమను కలిగి అనేకమైన కుష్ఠరోగులను అత్తుకొని ప్రేమించి ఆదరించి అందరికీ తల్లి అయింది. మదర్ అంటే తల్లి. మదర్ తెరెసా, ఆమె పేరు తెరెసా, మదర్ అయింది, అందరికీ తల్లి అయింది. కారణం మంచి ప్రవక్తన కలిగింది. మంచి ప్రవక్తన ఎందుకు కలిగిందయ్యా అంటే యేసయ్యను తెలుసుకుంది, యేసయ్య ప్రేమను కోరుకుంది, దయను కోరింది. ఆ దయ ద్వారా ఇతరులు, కుష్ఠరోగులను, దిక్కులేని వారిని, ఎదవరాలను ఇబ్బందుల్లో పరామర్శించింది. తన జీవితాన్ని త్యాగం చేసింది. ఈ రోజున ప్రపంచంలో అందరికీ మదర్ అయింది, అమ్మైంది. కారణం మంచి పేరును సంపాదించుకుంది. అదే ఆమె ధనాన్ని, డబ్బును సంపాదించుకుంటే అందరిలో ఒక ధనికురాలుగా ఉండేదేమో కానీ ఇంత గొప్ప త్యాగశీలిగా ఉండేది కాదు. అందరు ధనవంతుల పేరు లిస్టులో ఉండేదేమో, పద్మభూషణము పొందుకునేదేమో, రివార్డులు పొందుకునేదేమో, కానీ ఇంతగా ఆమెను ప్రేమించేవారు కాదు. చూసారా అండి, మంచి పేరును సంపాదించుకుంది ఆ తల్లి. నీవు ఎలాంటి పేరును సంపాదించుకుంటున్నావు? నీ ప్రవక్తన ద్వారా ఇతరుల కాడ నీ సాక్ష్యం ఎలా ఉంది? ఒక్కసారి ఆలోచించేయి. దేవుని పేరిట మనవి చేస్తున్నాను, ప్రియ సహోదరి సహోదరుడా, ఒక్కసారి ఆలోచించేయి. అలాంటి మంచి పేరును సంపాదించుకున్నావు. బైబిల్ గ్రంథంలో కూడా 2 భక్తులు మీకు పరిచయం చేస్తాను, మంచి పేరును సంపాదించుకున్నారు. వారెవరో తెలుసా అండి? యోబు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు సాతానుతో. సాతానా, నా భక్తుడైన యోబు గురించి ఆలోచించావా? భూమి మీద అతనంతటి వాడు లేనే లేడు, భక్తిపరుడు అని పేరును సంపాదించుకున్నాడు. యోబుకి ఏ పేరుంది? యోబు అనే పేరే ఉంది. మరి ఇంకో పేరేంటి? అతడు యథార్థవంతుడు, నీతిమంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి పాపమును వ్యతిరేకించిన వాడు, భూమి మీద అతని అంతటి వాడు లేనే లేడు అనే గొప్ప పేరును సంపాదించుకున్నాడు. ఇది పేరు సంపాదించుకోండి అంటే. తల్లిదండ్రులు అంటారు, అయ్యా నువ్వు మంచి పెద్దవాడవై మంచి పేరును సంపాదించుకోవాలంటే తల్లిదండ్రులు పెట్టిన పేరు చెడ్డదని కాదు, ఇంకో పేరును సంపాదించుకోవాలి. ఏంటి? యథార్థవంతుడు అని, నీతివంతుడు అని, సత్యవంతుడు అని, ప్రేమ కలిగిన వాడు అని, ఇలాంటి బిరుదులు, మంచి పేరులు సంపాదించుకోవాలి. ఆలోచన చేస్తూ ఉన్నారా? ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. ఇలాంటి పేరు నువ్వు కలిగి ఉన్నావా? దేవుడే అంటున్నాడు, భూమి మీద ఉన్న భక్తులందరిలో ఏ వంతటి వాడు లేనే లేడు, అంత మంచి భక్తుడు అని మంచి పేరును సంపాదించుకున్నాడు. మరి నువ్వు నీ కుటుంబంలో మంచివాడు అని పేరు తెచ్చుకున్నావా?
నీ నలుగురు అన్నదమ్ముల్లో వాడు మంచివాడు, నలుగురు కూతురులో ఆమె మంచిది, ఆ కాలనీలోనే ఆమె మంచిది, ఆ సంఘములోనే ఆమె మంచిది, ఆ కుటుంబంలోనే ఆమె మంచివాడు, ఆయన మంచివాడు, ఆమె మంచిది అనే పేరు నీకుందా? ఆ కాలనీలో ఇంతకంటే గయ్యాల గంప లేదనే పేరుందా నీకు? ఎలాంటి పేరుంది ప్రియతల్లి? ఆ కాలనీలోనే అంత పనికిరాని వాడు లేడు అనే పేరుందా? ఎలాంటి పేరు కలిగి ఉన్నావు? ధనము కంటే, ఐశ్వర్యము కంటే మంచి పేరు కలిగి ఉండటం మేలు. చూడండి అక్కడ అంటున్నాడు, చూడండి, గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును, ఎండి బంగారముల కంటే దయను కోరదగినది. వాటికంటే కూడా దయ కావాలని అడుగు. ప్రభువా, నేను ఎండి బంగారాలు సంపాదించుకుంటా కంటే నేను మంచి పేరును సంపాదించుకోవాలి, నేను మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండాలి, నేను మంచి వరాలను కలిగి ఉండాలి, నేను మంచి ఆత్మీయులుగా ఉండాలి, నేను ఆత్మీయ జీవితంలో గొప్పగా ఎదగాలి ప్రభువా అని ప్రభుని అడుగుతున్నావా? ప్రభుని కోరుకుంటున్నావా? నీ దయ నాకి, నీ మనసు నాకి, నీలాగు క్షమించే మనసు, నీలాగు ప్రేమించే మనసు, నీలా కనికరించే కరుణ నాకు ఈ ప్రభువా అని అడుగుతున్నావా? అది నీకు మంచి పేరు తెచ్చి పెడుతుంది. ఆ పేరు నీకు మేలు. అంటే దయ కలిగి, యథార్థత కలిగి, న్యాయం కలిగి, అన్యాయం లేకుండా, అక్రమాలు లేకుండా, మోసం లేకుండా, నీతిగా, యథార్థంగా, పరిశుద్ధంగా నువ్వు ఉంటే నీకు మంచి పేరు కలిగి ఉంటుంది. ఆ పేరు పరలోకంలో నిన్ను స్థిరమైన సింహాసనంపై కూర్చోబెట్టి జీవ కిరీటమును ధరింపచేసేలా ఆ పేరు నీకు మేలుకరంగా మారుతుంది. ఆలోచన చేస్తున్నావా? వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, చూడండి, ఏబుకు మంచి పేరుందండి. అలాగనే చూస్తే సంఖ్యాకాండం 12:13 మోషేకు కూడా మంచి పేరుంది. ఏమని పేరుందో తెలుసా? అతని చదువుదాం, చూడండి జాగ్రత్తగా. యెహోవా ఈ మాట వినెను, మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. ఇలాంటి పేరుంది ఆయనకి. మోషేకి పేరుంది, మళ్ళీ ఇంకొక పేరు దేవుడు పెడుతున్నాడు, సాత్వికుడు, దీన మనసు గలవాడు, దయ కలిగిన వాడు అని పేరు. ఎవరికి? మోషే ప్రవక్తకి. ఎంత మంచి పేరు సంపాదించుకున్నాడు. ఇంకోటి ఏంటో తెలుసా? నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, ఇది రెండో పేరు. దావీదు కూడా నా హృదయానుసారుడు అనే పేరు సంపాదించుకున్నాడు. మరి నువ్వు? సాత్వికుడు, భూమి మీద ఉన్న వారందరిలో సాత్వికుడు. మరి నువ్వు గ్రామంలో, నీ గ్రామంలో అందరికంటే నువ్వు సాత్వికుడుగా ఉంటున్నావా? సాత్వికురాలుగా ఉంటున్నావా? నీ కాలనీలో, నీ ఇంటిలో అందరికంటే నువ్వు సాత్వికురాలుగా ఉన్నావా? ఇలాంటి పేరు నువ్వు కలిగి ఉన్నావా ప్రియ దేవుని బిడ్డ? సిరి సంపదల కంటే, బంగారం వెండి కంటే దయ కోరదగినది, అలాంటి పేరు నువ్వు కలిగి ఉన్నావా? అవును, ఎలాంటి పేరు కలిగి ఉన్నావు? ఒక్కసారి ఆలోచించు ప్రియ దేవుని బిడ్డ. సాత్వికుడు, నమ్మకమైన వాడని మోషే పేరు కలిగి ఉన్నాడు. ఏవో భూమి అంతటిలో అంత మహాభక్తుడు లేడు. ఇంకా చెప్పనా? ఆలోచన చేయండి. దేవుడు అంటున్నాడు, నువ్వు మంచి పేరు, మంచి ప్రవక్తను కలిగి ఉంటే మంచి పేరు వస్తుంది. దాన్ని బట్టి దేవుడు ఏమంటాడు తెలుసా? నేను యాకోబు దేవుడను, ఇస్సాకు దేవుడను, అబ్రహాము దేవుడను అని మంచి పేరు నీకు కలుగుద్ది. ఆయన చెప్పుకుంటాడు, నేను పలానా వారి దేవుడినని. నువ్వు చెప్పుకోవాల్సిన అవసరం లేదు, పలానా ఆయన నా దేవుడని. ఆయన చెప్పుకుంటాడు, పలానా ఆమె దేవుడు నేను, పలానా ఆయన దేవుడు నేనని. ఎంత మంచి సాక్ష్యం అండి ఇది. అలాంటి మంచి పేరు నువ్వు కలిగి ఉన్నావా? ఇంకొక మాటను చూద్దాం. కీర్తన గ్రంథంలో 72:17 అంటూ ఉన్నాడు. 17 అతని పేరు నిత్యము నిలుసును, అతని నామము సూర్యుడున్నంత కాలం సిగురించుచుండెను, అతనిని బట్టి మనుషులు దీవింపబడుదురు, అన్ని జనులందరూ అతడు ధన్యుడని చెప్పుకుందురు. అబ్బా, ఎంత మంచి పేరండి. అబ్రహామును బట్టి అందరూ ఆశీర్వదింపబడ్డారు. అబ్రహామును బట్టి అన్యులైన వారు దేవుని బిడ్డలుగా స్వీకరించబడ్డారు. అతన్ని బట్టి అతను అంటున్నారు, అబ్రహాము ధన్యుడు, ఇస్సాకు ధన్యుడు, యాకోబు ధన్యుడు అని చెప్పుకుంటున్నారు ఈనాడు. సూర్యుడున్నంత కాలం అతని పేరు సిగురిస్తుంది. లేదా ఇప్పుడు ఆయన చనిపోయి ఎన్ని సంవత్సరాలు అయింది, అయినా కానీ ఇప్పటికైనా ఆయన పేరు మర్చిపోయారా? బైబిల్ గ్రంథంలో ఏదో ఒకసారి ఏ సేవకుడు వాక్యం చెప్పినా అబ్రహాము కానీ, ఇస్సాకు కానీ, యాకోబు పేరు రాకుండా ఆగిపోతుందా? ఆలోచన చేయండి. సిగురిస్తూనే ఉంది. మరి నువ్వు అలాంటి పేరు సంపాదించుకున్నావా? అదే అబ్రహాము కానీ, ఇస్సాకు కానీ, యాకోబు కానీ ధనము సంపాదించుకుని ఉంటే గుర్తొచ్చేది కాదు. ధనవంతుల పేరులో లిస్టులో ఉంటాడేమో, కానీ ఇంతగా ఆ పేరు ద్వారా ఆశీర్వదింపబడేవారు కాదు. ఆ పేరు ద్వారా అనేకులు రక్షణ పొందుకునేవారు కాదు. ప్రియదేవుని బిడ్డ, నువ్వు మంచి పేరు సంపాదించుకుంటే నీ పేరు ద్వారా అనేకులు ఆశీర్వదింపబడతారు. నీకున్న మంచి పేరు, నీకున్న మంచి సాక్ష్యం ద్వారా అనేకులు రక్షణ మార్గంలోకి వస్తారు. నీ ద్వారా అనేకులు రక్షింపబడతారు.
నీకు జీవ కిరీటాన్ని దేవుడు దాచిపెడతాడు. ఆలోచన చేస్తూ ఉన్నావా? ఇంకొక మాటను చూస్తే యెషయా గ్రంథంలో మాట్లాడుతున్నాడు. 56వ అధ్యాయము 5వ వచనంలో అంటున్నాడు, చూడండి, అలాంటి వారికి ఎంత మంచి బహుమానం, నా ఇంట నా పాకారములలో ఒక భాగము వారికి ఇచ్చేదను, కొడుకులు కూతుర్లు అని అనిపించుకున్నట కంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను, కొట్టివేయబడని నిత్యమైన పేరు వారికి పెట్టుచూ ఉన్నాను, విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా ఆచరించుచు నా నిబంధన ఆధారము చేసుకుని యెహోవా దాసుల యెహోవా నామమును ప్రేమించువారు ఆయనకు పరిచర్య చేయవలనని ఆయన పక్షమున చేరు అన్యులందరూ కూడా రక్షింపబడతారంటూ ఉన్నాడు. చూసారా అండి, కొడుకులు కూతుళ్ళు అని పిలవకుండా ఒక శ్రేష్టమైన పేరు పెడతాడంట. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయం 16వ వచనం చదువుకోండి. అక్కడ ఏమంటున్నాడు తెలుసా? యెహోవాయే మీకు నీతి అని యెరూషలేముకు దేవుడు పేరు పెడుతూ ఉన్నాడు. యెహోవాయే మనకు నీతి అని పేరు పెడతాడు ఆయన. ఆలోచన చేస్తున్నారా? వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నీకు కొడుకులు కూతుళ్ళు అని పిలవకుండా మంచి పేరు పెడతాడు. అక్కడ జీవ గ్రంథంలో నీ పేరు ఉంటుంది, 12 గుమ్మాలకు నీ పేరు ఉంటుంది, నీ పేరు నిత్యము సిగురిస్తూ ఉంది సూర్యుడున్నంత కాలం. మరి మంచి పేరు కావాలంటే దేవుని వాక్యాన్ని సారంగా నువ్వు నడుచుకున్నప్పుడు దయ కలిగి ఉంటావు, సత్యమును నువ్వు విడిచిపెట్టినప్పుడు దేవుని దృష్టికి మంచి పేరు తెచ్చుకుంటావు, మంచి పేరు పొందుకుంటావు, దయ పొందుకుని మంచి పేరు తెచ్చుకుంటావు, మనుషుల దృష్టికి దయనుంది మంచి పేరు తెచ్చుకుంటావు. మరి ఇలాంటి పేరు నువ్వు కలిగి ఉన్నావా? అబ్రహాము ఇస్సాకు యాకోబులు కలిగిన పేరు కలిగి ఉన్నావా? మోషే సాత్వికుడు అని పేరు కలిగి ఉన్నాడు, నమ్మకమైన వాడు అని పేరు కలిగి ఉన్నాడు, నువ్వు కలిగి ఉన్నావా? ఏబు భూమి మీద గొప్ప భక్తుడు అని పేరు కలిగి ఉన్నాడు, నువ్వు కలిగి ఉన్నావా? చూసావా, దేవుని వాక్యం లేని వారు గయ్యాళ్ళు గంప అని పేరు, దొంగ అని మోసగాడని పేర్లు వస్తుంది వాళ్ళకి. కానీ దేవుని వాక్యానుసారంగా నడుచుకునే వారికి నీతిమంతులు, పరిశుద్ధులు, యథార్థవంతులు, ప్రేమ కలిగిన వారని ఇలాంటి మంచి పేర్లు కలిగి ఉంటారు. మదర్ తెరిసియాకి ఇంత మంచి పేరు రావటానికి కారణం వాక్యాన్ని విని వాక్యానుసారంగా నడుచుకుంది. భూమి మీద ఆ తల్లి పేరు ఇప్పుడు తలుసుకుంటూ ఉన్నారు. మహాత్మా గాంధీకి మంచి పేరు వచ్చింది. ఇలాగ మంచి పేరు నీకు కూడా రావాలి అంటే సత్యమును దయను ఎన్నడూ విడిచిపోకుండా దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని దృష్టికి మంచివాడిగా, మనుషుల దృష్టికి మంచివాడిగా, మంచిదానిగా పేరు పొందుకోవాలంటే వాక్యాన్ని విని వాక్యానుసారంగా నడుచుకోవాలని మీ అందరికీ మనవి చేస్తూ ఈ కొద్ది మాటలు ప్రభు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, సుగంధ తైలము కంటే మంచి పేరు కలిగి ఉండటం మేలు అని చెప్పావు. చక్కని శ్రేష్టమైన వర్తమానం మాకు అందించావు ప్రభువా. ఈ విన్న వాక్యం బిడ్డల జీవితాలలో ఆస్తి అంతస్తులు సంపాదించుకుంటే మంచి పేరు మంచి సాక్ష్యం సంపాదించుకునుట ఎంతో మేలని మీరు చెప్పిన ఈ వాక్యాన్ని బట్టి ఈ ఆత్మల రక్షణకై టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి జీవితాలలో గొప్ప మార్పుని సహాయం చేయమని, వాక్యం వింటున్న బిడ్డల్లో ఎవరైనా బలహీనులుగా ఉంటే వెంటనే వారి బలహీనతను తీసివేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. రోగులే ఈ వాక్యం వింటున్నారేమో, ఒకవేళ నా స్థితి ఏంటి, నా గతి ఏంటి అని బాధపడుతూ వాక్యం వింటున్నారేమో, ఒకవేళ అలాంటి వారికి వెంటనే సమాధానం, భార్య భర్తల మధ్య సమాధానం లేని వారికి సమాధానం దయచేయండి అయ్యా. టీ కొట్టు వాడి కానించి, టాపీ మేస్త్రి కానించి, భూమి మీద ఎంతమంది అయితే పనులు చేస్తున్నారో వారందరినీ కూడా మీరు దీవించండి. వ్యవసాయం చేసేవారేమి, వ్యాపారం చేసేవారేమి, ఉద్యోగాలు చేసేవారేమి, శాస్త్రవేత్తలు ఏమి, చదువుకున్న వారేమి, చదువుకున్న వారేమి, అయ్యా డాక్టర్లు ఏమి, అలాగనే ప్రభువా, అలాగనే ఉద్యోగస్తులు ఏమి, డిపార్ట్మెంట్ వారేమి, ఎవరైనా సరే ప్రభువా, ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డలు దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాను. అలాగనే ప్రభువా, ఈ వాక్యమునకు స్పాన్సర్ చేసిన నీ ప్రియ బిడ్డలు ముంతాజీ గారు, మాచర్ల గ్రామము, మాచర్ల పట్టణం, ప్రియ ప్రభువా, ఆ తల్లి వాక్యమిని అయ్యా ఈ వాక్యమునకు స్పాన్సర్ చేశారు నాయన. ముంతాజీ గారు అయ్యా కుమార్తె నాకు ఫోన్ చేసేలా పిలిపించి, ఇదిగో అయ్యా మేము అందరం అనుకున్నాము ఒక వాక్యానికి స్పాన్సర్ చేయాలని, ఇదిగో అయ్యా ఈ వాక్యాన్ని స్పాన్సర్కి ఇస్తూ ఉన్నాను పిలిచి ఇంటికి పిలిచేలా ఇచ్చారయ్యా. అయ్యా ఆ తల్లికి సంతానం లేదు, చక్కని ఇల్లు కావాలి, అద్దెంట్లో ఉంటుంది, ఇంట్లో సహాయం చేయండి, వారి సొంత ఇంట్లో ఉండటానికి సహాయం చేయండి. అలాగనే ప్రభువా, ఈ ఆత్మల రక్షణకని టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి. ముంతాజీ గారు మాచర్ల గ్రామము, మాచర్ల పట్టణము, మాచర్ల మండలము, గుంటూరు జిల్లా, ఆ తల్లిగారిని వాళ్ళ కుటుంబాన్ని దీవించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి గారు. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. మీ అందరికి వందనాలు.